This video is made for educational and informational purposes only. Please do your research before applying. ఎస్ గైస్, ఈరోజు మనకి తెలుగు వాళ్ళకి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో చాలా మంచి హైరింగ్, అసలు మిస్ అవ్వద్దు. మీరు 18+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే సరిపోతుంది. సో మీరు 12th పాస్ అయినా, డిప్లొమా చేసిన, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన, కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, ఎవరైనా సరే దీనికి అయితే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సింపుల్ గైస్, మన మ్యాప్స్ ఉంటాయి కదా, గూగుల్ మ్యాప్స్లోని మనం ఏదైనా ఒక పర్టికులర్ లొకేషన్ సర్చ్ చేసినప్పుడు దానికి రిలేటెడ్గా కొన్ని మనకి సజెషన్స్ వస్తుంటాయి చూసారా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ లొకేషన్కి వెళ్ళామంటే దాని చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్ అలాంటివన్నీ కూడా సజెస్ట్ చేస్తుంటాయి. ఓకే, ఆ సజెషన్స్ కరెక్ట్గా వస్తున్నాయి లేదో చెక్ చేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇది ఒక పార్ట్ టైం ఆపర్చునిటీ మనకి వెలో గ్లోబల్ నుంచి అయితే వచ్చింది. ఎక్సలెంట్ హైరింగ్, అసలు మిస్ అవ్వద్దు. తొందరగా అయితే అప్లై చేసుకోండి. అండ్ డీటెయిల్స్ కోసం వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ఏ పర్టికులర్ టెక్నాలజీ మీద జాబ్ కావాలో కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీకు చెక్ చేసుకోవచ్చు. వెలో గ్లోబల్ నుంచి మనకి లేటెస్ట్ హైరింగ్ మాట. ఇది మ్యాప్స్ పర్సనలైజేషన్ రిలవెన్స్ లెటర్ మనకి తెలుగు హైదరాబాద్ ఇండియా. సో హైదరాబాద్ లొకేషన్ నుంచి మనకైతే పోస్ట్ చేశారు, బట్ క్లియర్గా మెన్షన్ చేశారు రిమోట్ అనేసి. దట్ మీన్స్ మీరు చక్కగా ఇంటిలో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు. సో మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ కావాల్సిన హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని, ఏఐకి సంబంధించిన డేటా మీద వీళ్ళైతే వర్క్ చేస్తుంటారు అనమాట. వెలో డేటా వాళ్ళు, వెలో గ్లోబల్ వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్. సో ఎస్పెషల్లీ వీళ్ళకి చాలా కంపెనీస్ ఉంటాయి మనకి. వీ లోకలైజ్ అని, వెలో లైఫ్ సైన్సెస్, వెలో డేటా, అడాప్టో, పార్క్ ఐపీ అనేసి అనమాట. ఇవన్నీ కూడా కలిపి వెలో గ్లోబల్ అంటారు. సో డైరెక్ట్గా వెలో గ్లోబల్ నుంచి ఈ యొక్క పర్టికులర్ రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఇది ఒక పార్ట్ టైం అప్డేట్ ఇది. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. వీఆర్ లుకింగ్ ఫర్ చూడండి క్వాలిటీ క్వాలిఫైడ్ రేటర్స్ టు సపోర్ట్ ప్రాజెక్ట్. వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ని సపోర్ట్ చేయడం కోసం క్వాలిఫైడ్ రేటర్స్ గురించి అయితే వీళ్ళైతే చూస్తున్నారు అనమాట. ఓకే, సో మీరు మేజర్గా రిలవెన్స్ అండ్ యూజ్ఫుల్నెస్ బేస్ చేసుకుని మీరైతే వచ్చిన రెస్పాన్సెస్ని మీరైతే రేట్ చేస్తారన్నమాట. అంతకుమించి ఏం లేదు. ఓకే, మేజర్గా ఇది ఒక ఫ్రీలాన్స్ జాబ్, తెలుగు సంబంధించి లాంగ్వేజ్, మన తెలుగు వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అన్నమాట ఇది. సో ఇక్కడ చూడండి మనకి 8 to 10 hours మీరైతే వర్క్ చేస్తే సరిపోతుంది. ప్రాజెక్ట్ వీక్లీ బేసిస్లో మనకైతే రన్ అవుతుందట. సో 8 to 10 hours వర్క్ చేస్తే సరిపోతుంది వీక్కి. ఓకే, ఇప్పుడు మేజర్గా మన వర్క్ ఏముంటుందంటే, ఇప్పుడు చూడండి మనకి వాట్ యూ విల్ డూలో మనకి రివ్యూ సర్చ్ క్వైరీస్ విత్ రిజల్ట్స్ పర్సనలైజ్డ్ బేస్డ్ ఆన్ యువర్ యాక్టివిటీ హిస్టరీ అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా ఒక ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకి కొన్ని సజెషన్స్ వస్తాయని చెప్పాను కదా. ఆ సజెషన్స్ లైక్ రెస్టారెంట్స్ అవ్వచ్చు, లొకేషన్స్ అవ్వచ్చు, లేకపోతే హ్యాపెనింగ్ ప్లేసెస్ అవ్వచ్చు, అలాగే వస్తుంటాయి. అవి కరెక్ట్గా సజెషన్ రిజల్ట్స్ వస్తున్నా లేదా చెక్ చేస్తారన్నమాట. అండ్ వచ్చిన వాటికి మీరు ప్రాపర్గా రేట్ చేస్తారు. ఓకే, దాని యొక్క రిలవెన్సీ అండ్ యూజ్ఫుల్నెస్ బేసిస్గా రేట్ చేస్తారు. అండ్ గైడ్లైన్స్, ఆ యొక్క పర్టికులర్ ప్రాజెక్ట్ గైడ్లైన్స్ బేసిస్కొని టాస్క్స్ అన్ని కూడా మీరైతే కంప్లీట్ చేస్తారన్నమాట. అది ఈ యొక్క పర్టికులర్ జాబ్. ఓకే, రిక్వైర్మెంట్స్ చూస్తే మీరు ఇండియాకి సంబంధించి వాళ్ళు ఇండియాలోనే లొకేట్ అయి ఉండాలి. మన బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు బ్రహ్మాండంగా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే తెలుగు వాళ్ళ కోసం ఈ యొక్క పర్టికులర్ జాబ్ అయితే రిలీజ్ చేశారు. ఎస్పెషల్లీ మీకు వ్యాలిడ్ జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో చూడండి, పార్టిసిపేషన్ ఈజ్ లిమిటెడ్ టు maximum 3 projects rounds అట. ప్లీజ్ నోట్ దట్ టాస్క్ విల్ బీ డైనమిక్ అండ్ యూ విల్ బీ ప్రొవైడింగ్ విత్ ఏ హెడ్స్ అప్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వన్స్ ద ప్రాజెక్ట్ రౌండ్ అవైలబుల్ ఫర్ యూ. సో మీకు వాళ్ళ ప్రాజెక్టు మీ యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఉన్న ప్రాజెక్ట్ అవైలబుల్గా ఉంటేనే మీకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనేసి క్లియర్గా చెప్తున్నారు. అది మాత్రం గమనించండి. వెంటనే అప్లై చేసిన వెంటనే జాబ్లో కూర్చోవడం కాదు, వన్స్ ప్రాజెక్ట్కి మీరైతే క్వాలిఫై అయితే అవ్వాలని కూడా చెప్తున్నారు. ప్లీజ్ నోట్ చూస్తే మనకి దిస్ ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఆప్ట్ ఇన్ కన్సర్న్ బేస్డ్ యాక్సెస్ టు లిమిటెడ్ ఎలిమెంట్స్ ఆఫ్ యువర్ యాక్టివిటీ హిస్టరీ. ఏ కన్సర్న్ ఫామ్ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ యూ, రివ్యూ అండ్ సైన్ బిఫోర్ పార్టిసిపేషన్ కూడా మెన్షన్ చేశాను. మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కంప్యూటర్ సిస్టమ్ మీ దగ్గర అయితే ఉండాలి ఈ యొక్క పర్టికులర్ వర్క్ చేయడం కోసం. ఓకే, సో డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే స్పాట్ అయింది. ఈ పర్టికులర్ పేజ్లోకి మీరు రావాలంటే వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కనుక చెక్ చేశారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. వీధరికి పేజ్ ఓపెన్ అవుతుంది, చూసి కన్ఫ్యూజ్ పడదు. నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్లో ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క పర్టికులర్ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లై మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే రెడీ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసి మీకు లింక్డ్ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. కంట్రీ ఏంటి మొత్తం డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసేయండి. ఓకే, సో మొత్తం ప్లీజ్ డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా ఫిల్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. చాలా మంచి అప్డేట్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, సో దట్ మేము రిప్లై అవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ కూడా కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకొక ఎక్స్టెంట్ ఆపర్చునిటీతో మనకి వెళ్తాం. అంతవరకు సెలవు, బాయ్.